బందోబస్తు కానీ ఇంతకుముందు ప్రీవియస్ డిస్ట్రిక్ట్స్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంతకుముందు మేడారం జాతర నాగోబాద్ చూస్తాను. సో నా ఏసీబీ గారు కూడా లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ పోలీస్ బందోబస్తు రిలేటెడ్ బ్రీఫ్గా చెప్పారు. మన గైడింగ్ ప్రిన్సిపల్స్ కూడా తెలుగులో చెప్పాలి, నేను ఇంగ్లీష్లో చెప్తాను. Devotees in the service of God, policemen, police persons in the service of devotees. This principle I have done previous jatra. So నేను ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాను. ఇక్కడ పెద్ద క్రౌడ్ అంటే అంతా ఉండదు, 30 to 40,000 ఎక్స్పెక్ట్. మన మెయిన్ 6,000 ఈవెంట్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ 12th and 13, 14 రోజు కూడా సూర్య రథోత్సవం, చంద్ర రథం, దీస్ ఆర్ 3 మెయిన్ ఈవెంట్స్. దీనికోసం ఎలాబొరేట్ కాంప్రహెన్సివ్ పోలీస్ బందోబస్తు ప్లాన్ చేసాం. As told by my ACP, total 350 to 400 police సిబ్బంది డిప్లాయ్మెంట్ జరుగుతుంది. ఇక్కడ మనకి మెయిన్ ముఖ్యంగా క్రౌడ్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉంటాయి. ఇది కాకుండా ట్రాఫిక్ అండ్ పార్కింగ్ మేనేజ్మెంట్. సో లాస్ట్ ఇయర్ కూడా అంత ట్రాఫిక్ ప్రాబ్లం జరగలేదు, పార్కింగ్ ప్రాబ్లం జరగలేదు. మనకి టోటల్ 6 పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేశారు. ఇట్ హ్యాస్ టోటల్ కెపాసిటీ ఆఫ్ 10 acres. ఇట్ కెన్ అకామిడేట్ టోటల్ 1000 vehicles వరకు అకామిడేట్ చేయవచ్చు. ప్లస్ మనకి చాలా బైపాస్ రూట్స్ ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ ప్రాబ్లం కూడా అంత ఉండదు. కొన్ని రూట్స్ మేము వన్ వే చేస్తున్నాము, కొన్ని రూట్స్ రెస్ట్రిక్టెడ్ ఉంటాయి, కొన్ని రూట్స్లో నార్మల్ వెహికల్స్ అలౌడ్ లేదు, ఓన్లీ విఐపీ అండ్ ఎమర్జెన్సీ వెహికల్స్ అలౌడ్ ఉంటాయి. దీని రిలేటెడ్ ఫ్లెక్సీస్ అండ్ రూట్ రిలేటెడ్ ఫ్లెక్సీ ఇన్ కోఆర్డినేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు. ఇది కాకుండా పబ్లిక్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ కోఆర్డినేషన్ అదర్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఈ సర్వెన్స్ క్రౌడ్ మూవ్మెంట్ అండ్ ఇది ఈ టైప్ ఆఫ్ ఈవెంట్లో ప్రాపర్టీ ఆఫెన్స్ దొంగతనం జరగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి CC cameras. So that for 1 day, 1.5 day person, around 40 CCTV cameras, my CCTV department requested the government officer is requested to please install it temporarily for 1 day period. It will be very useful. మన కంట్రోల్ రూమ్ కూడా ఇంటిగ్రేటెడ్, మా కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ టెంపరీ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇదే కాకుండా అదర్ పాయింట్ ఆఫ్ మెయిన్లీ మనకి బ్యారికేడింగ్ ఆఫ్ క్రౌడ్ హాట్స్పాట్స్ చూస్తే మనకి ఇంకేంటి కళ్యాణ మండపం, కళ్యాణ వేలో ఒకటి ఉంది, అక్కడ మంచి బ్యారికేడింగ్ ఉండాలి. సెకండ్ అన్నదానం ఇవ్వాలి, అక్కడ కూడా సడన్ క్రౌడ్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఇది కళ్యాణం అయిపోయిన తర్వాత సడన్ గా లంచ్ టైంలో క్రౌడ్ అక్కడ కూడా బ్యారికేడింగ్ సరిగా చేయాలి. రిక్వెస్ట్ R&D ఆఫీసర్స్ టు ఇన్షూర్ దట్ ప్రాపర్లీ. ఇదే కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్ మనకి నేను ఫైర్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ బై ఫైర్ దెన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, కరెంట్ సప్లై, మన పోలీసు మంది కూడా ఇక్కడ 1 day వాళ్ళు క్యాంప్ ఇస్తారు కాబట్టి వాళ్ళకి ఫుడ్ అయినా కాబట్టి దాని ప్రీవియస్లీ సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. దాని ఇక్కడ నేను దగ్గర కూడా స్లీపర్స్ మనకి క్లాసెస్ కూడా ఉన్నాయి. సముద్రం ఇబ్బంది స్నానం దీనికోసం అక్కడ స్లీపర్స్ కూడా కావాలి. మెడికల్ క్యాంపెయిన్, మెడికల్ డిపార్ట్మెంట్, దీస్ ఆర్ జనరల్ ఇష్యూస్. ఇది కాకుండా మనకి ఇది లిక్కర్ సేల్ రిలేటెడ్ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ స్పెషల్ టీమ్, మన తరఫున కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ స్పాటర్స్ పెడతాము. వీ హ్యావ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ టు కర్బ్ దిస్ ప్రాపర్టీ ఆఫెన్సెస్, దిస్ ఇల్లీగల్ లిక్కర్ సేల్. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫుల్ ప్రిపరేషన్ చేయాలి. my officer का experience है, बल्कि previous any experience కూడా ఉంది. అది కూడా AC inspector they done this, we are ready from police act and మన team లాగా we have to work and with this we ensure that